విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు అందమైన మ్యాప్స్ ఉపయోగించి కొన్ని కరెంట్ అఫైర్స్ అలాగే జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఆస్పెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ ప్లేన్స్ హెజ్బుల్లా మిలీషియాకి సంబంధించినటువంటి మిసైల్ లాంచింగ్ సైట్స్ మీద దాడి చేయడం జరిగింది. అలాగే హెజ్బుల్లా మిలీషియా విషయానికి వస్తే దాదాపు 200 రాకెట్స్ని ఇజ్రాయిల్ మీద లాంచ్ చేశారు. అంటే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి రకరకాల స్థావరాల మీద 200 రాకెట్స్ ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది చాలా వరకు ఈ రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేసింది, ఎక్కువ నష్టం జరగకుండా నివారించింది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హెజ్బుల్లా మిలీషియా మీద ఇజ్రాయెల్కి ఎందుకంత కోపం? ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మీకు అసలు హెజ్బుల్లా మిలీషియా గురించి, లెబనాన్లో ఉన్నటువంటి గవర్నెన్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. లెబనాన్ అనగానే షియా ముస్లిమ్స్ ఉంటారు, సున్నీ ముస్లిమ్స్ ఉంటారు, అలాగే క్రిస్టియన్స్ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని కూడా వీళ్ళ ముగ్గురు పంచుకుంటారు. అయితే ఈ అధికారాన్ని పంచుకునే క్రమంలో మనం ఈ మధ్యకాలంలో చూసాం ఎకానమీ ఏ రకంగా కొలాప్స్ అయింది అనేది. సరే, అసలు విషయానికి వద్దాం. హెజ్బుల్లా మిలీషియా అనేటువంటిది షియా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సంస్థ. ఇది లెబనాన్లో ఉంది. షియా అనగానే మీకు ఇరాన్ గుర్తుకు రావాలి. ఇరాన్ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఈ ప్రాంతంలో షియా యొక్క ఆధిపత్యాన్ని, అంతేకాకుండా సున్నీ ముస్లిమ్స్ యొక్క మోనోపోలీని, అంటే సున్నీస్ షియాస్ ఎప్పుడు కూడా రైవల్స్ కదా. సో ఇక్కడ సున్నీస్కి సంబంధించి సౌదీ అరేబియా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఫ్రెండ్లీ కంట్రీస్ చాలా ఉన్నాయి. తర్వాత షియాస్కి సంబంధించినటువంటిది మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి దేశం ఇరాన్. అలాగే ఇరాక్, సిరియా. ఇక్కడ సిరియాలో అలావైట్ ముస్లిమ్స్ అంటాం. అలావైట్ ముస్లిమ్స్ అనగానే వాళ్ళు కూడా షియా తెగకు చెందినవారే. అలాగే లెబనాన్లో ఉన్నటువంటి షియాస్. సో ఇక్కడ మీకు ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, అలాగే సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు కావచ్చు, అంతేకాకుండా యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్, వీళ్ళని కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి షియాస్ యొక్క ఆధిపత్యాన్ని కంటిన్యూ చేయడానికి, అలాగే షియాస్ వాళ్ళ యొక్క హెజిమోనీని ఈ ప్రాంతంలో కొనసాగించడానికి ఇరాన్ లీడర్గా తన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటుంది. ఇక రెండో పక్క సున్నీ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సౌదీ అరేబియా ఆ శక్తి యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియా అలాగే ఇరాన్ల మధ్య ఉన్నటువంటి రైవల్రీని ఒక రకంగా చెప్పుకోవాలంటే ముస్లిమ్స్లో ఉన్నటువంటి సున్నీ షియా తెగల మధ్య ఉన్నటువంటి రైవల్రీగా మనం చూడొచ్చు. ఇక ఈ మధ్యలో జ్యూస్తో ఉన్నటువంటి ఈ ఇజ్రాయిల్ కూడా ఉందన్నమాట. అయితే సౌదీ అరేబియా దాని మిత్ర దేశాలు ఈ మధ్య ఇజ్రాయిల్ వైపు మొగ్గటం కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాం అకార్డ్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ మధ్య 2-3 అబ్రహాం అకార్డ్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సౌదీ అరేబియా దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ వైపు మొగ్గటం మనం చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 3 పోల్స్ కూడా వెస్ట్ ఏషియాలో, ఒక పోలేమో షియాస్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు, అలాగే రెండోదేమో సున్నీస్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వాళ్ళ ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సౌదీ అరేబియా దాని మిత్ర దేశాలు కొనసాగిస్తున్న ప్రయత్నాలు, మూడోదేమో ఇజ్రాయెల్. దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ బాగా ఉంటుంది. ఇంతకు ముందు దాకా 3 పోల్స్ ఉండేవి, ఇప్పుడు ఇవి 2 పోల్స్ అవుతున్నాయి. ఒకటేమో ఇరాన్ అండ్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, రెండోదేమో ఇజ్రాయెల్ అనమాట. ఎందుకంటే ఈ సౌదీ అరేబియా దాని మిత్ర దేశాలు కాస్త ఇజ్రాయెల్ వైపుకు జరగటం వలన ఇది కూడా పాలస్తీనాకి సంబంధించినటువంటి కాజ్ వీకెన్ అవ్వటానికి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రస్తుతం కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇక్కడ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరాన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తోంది. అర్థమైంది కదా. తర్వాత సివిల్ వార్. సూడాన్లో సివిల్ వార్ 500 రోజులు దాటింది. దాదాపుగా 150,000 మంది
సివిలియన్స్ చనిపోయారు. దాదాపు 1,00,00,000 మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సూడాన్ ఒకసారి చూడండి, దీనికి రెడ్ సీ బౌండరీ ఉంది. ఇటుపక్కేమో ఈజిప్ట్ ఉంది, ఇక్కడేమో లిబియా ఉంది, ఇక్కడేమో చాద్, ఇదేమో ఎరిట్రియా అన్నమాట, ఇదేమో ఇథియోపియా. సో దీనికి సంబంధించిన బౌండరీస్ ఒకసారి చూడండి. రెడ్ సీతో కోస్ట్ కూడా ఉంది. సో సివిల్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఆధిపత్య పోరు. ఎవరెవరికి? ఒకటేమో రెగ్యులర్ ఆర్మీ, రెండోదేమో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అంటే పారామిలిటరీ లాంటిది అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలు మొగ్గుతున్నారు, సామాన్య ప్రజలు నరకయాతన పడుతున్నారు. 1980ల తరువాత మనం ఇప్పుడు సూడాన్లోనే ఫ్యామిన్ని అంటే కరువుని చూడబోతున్నాము అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. దాదాపు చాలామంది ఇక్కడ కరువు బారిన పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవి అందటం లేదు. తర్వాత ఫెమిన్ అంటే ఏమిటి? సరైనటువంటి ఆహార పదార్థాలు అందకపోవటం వలన డిసీజ్ బారిన పడటం, వ్యాధుల బారిన పడటం, ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవటం, దీన్ని ఏమంటారు? ఫెమిన్ అంటారనమాట. సో 1980ల తర్వాత వర్స్ట్ ఫ్యామిన్ని ఇప్పుడు మనం సూడాన్లో చూడబోతున్నాము అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తోంది. తర్వాత డంజో ఐలాండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఈస్ట్ చైనా సీలో ఉన్నటువంటి ఈ డంజో ఐలాండ్స్ జపాన్ మాది అని క్లెయిమ్ చేస్తుంది. ఇవి దాదాపు ఇక్కడ ఉంటుంది నాగసాకి. ఈ నాగసాకి నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఐలాండ్స్ అనమాట. ఇవి ఈస్ట్ చైనా సీలో ఉన్నాయి. ఇది సీ ఆఫ్ జపాన్, ఇది ఈస్ట్ చైనా సీ. కిందకెళ్తే సౌత్ చైనా సీ వస్తుంది. సో మీకు సీక్వెన్షియల్గా కూడా గుర్తుండాలి. సీ ఆఫ్ జపాన్, ఈస్ట్ చైనా సీ, తర్వాత ఇది సౌత్ చైనా సీ అనమాట. ఇక్కడ సౌత్ కొరియా ఉంది, ఇది నార్త్ కొరియా. తర్వాత ఇక్కడ మీరు చూస్తే తాయివాన్ ఉంది, ఈ మధ్యలో ఉన్నది తాయివాన్ స్ట్రైట్. తరచుగా చైనాకి సంబంధించినటువంటి వెస్సల్స్ ఈ తాయివాన్ స్ట్రైట్లోకి వెళ్ళి తాయివాన్ని బెదిరిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ డంజో ఐలాండ్స్, ఇవి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ అనమాట. జపాన్ మా సావర్నిటీలో ఉన్నాయి అని చెప్తుంది. అయితే ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఈ డంజో ఐలాండ్స్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళటం అనేది జపాన్ని కలవరపెడుతోంది అని చెప్పచ్చు. తర్వాత ఐఎంఈసి, మన దేశానికి సంబంధించినంత వరకు ఒకటేమో ఐఎన్ఎస్టిసి. ఇంతకుముందు మనం మ్యాప్లో నేర్చుకున్నాం, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. పేరు పూర్తిగా చూడండి, ఐఎన్ఎస్టిసి. ఇదేంటంటే ఇక్కడ అరేబియన్ సీలో నుంచి మొదలెట్టి ఆ తర్వాత ఇరాన్ మీదుగా కాస్పియన్ సీ మీదుగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ తోటి రష్యాలో అలాగే యూరప్లో ఉన్న కొన్ని ప్రాంతాలను చేరుకోవటానికి దగ్గర మార్గంగా ఐఎన్ఎస్టిసిని డెవలప్ చేస్తున్నారు. అదొకటైతే, రెండోది ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ యూనియన్ కారిడార్. దీన్ని ఐఎంఈసి అంటారు, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ యూనియన్ కారిడార్. దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా కాలంగా రెడ్ సీలో నౌకలు వెళ్ళేటప్పుడు వాటి మీద హౌతీ రెబల్స్ దాడులు చేయటం అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యెమెన్లో సివిల్ వార్ జరుగుతోంది. సివిల్ వార్ గత 9 సంవత్సరాలుగా యెమెన్లో కంటిన్యూ అవుతుంది. ఒక పక్క గవర్నమెంట్ ఫోర్సెస్ కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉంటే, ఇంకొక పక్క హౌతీ రెబల్స్, అది కూడా లిటరల్గా చెప్పుకోవాలంటే షియా సున్నీ రైవల్రీ అని చెప్పుకోవచ్చు. సున్నీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకి సౌదీ అరేబియా సపోర్ట్ ఇస్తోంది. అలాగే షియాస్ డామినెంట్గా ఉన్నటువంటి ప్రాంతాలు, అక్కడ వేరే సెక్ట్ పేరు ఉంటుంది, జైదీ అనుకుంటాను, వాళ్ళు షియాస్లో భాగంగా పరిగణిస్తారు. వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే హౌతీ రెబల్స్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ సివిల్ వార్ ఉండటం మూలంగా హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నౌకల మీద దాడి చేయటం వలన రెడ్ సీలోకి షిప్స్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి రావడంతో ఆల్టర్నేటివ్గా మనం ఏదైనా సరే మార్గాన్ని ప్రయత్నించలేమా అన్న ఆలోచనతో పుట్టిందే ఐఎంఈసి అనమాట. దీని మీద ఒక క్లియర్ కట్
ఆర్కిటెక్చర్ ఇంతవరకు లేదు. ఇది ఎలా వెళుతుంది, ఏ పోర్ట్ ద్వారా వెళుతుంది అనేటువంటి దాని మీద క్లారిటీ లేనప్పటికీ కూడా కొన్ని వార్తల్లోకి వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇక్కడ మనకున్నటువంటి ఏదో ఒక పోర్ట్, ముంద్రా కావచ్చు, కాండ్లా కావచ్చు, ముంబై కావచ్చు, ఇప్పుడు కడుతున్నటువంటి వధవన్ పోర్ట్, గుర్తుపెట్టుకోండి, వధవన్ పోర్ట్ 76,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సంయుక్తంగా కడుతున్నటువంటి వధవన్ పోర్ట్ ఏదైతే ఉందో, దాదాపు 300 మిలియన్ టన్స్ కెపబిలిటీతో దీన్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం సంకల్పించింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. సో వధవన్ పోర్ట్ ఇక్కడ మహారాష్ట్రలో రాబోతోంది. ఇక్కడ ముంబైకి పైన, గుజరాత్కి దగ్గరలో, బట్ అది మహారాష్ట్రలోనే ఉంది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ కాండ్లా, ముంద్రా పోర్ట్స్ ఉన్నాయి. ముంబై పోర్ట్ ఉంది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, ఇది ముంబైలో ఉంది. సో ఈ పోర్ట్స్ నుంచి ఇక్కడ అరేబియన్ సీ ద్వారా ఇక్కడ ఈ ఫుజీరా లేకపోతే ఇంకేదైనా సరే ఇక్కడ రస్సల్ ఖైర్ అంటే అంత క్లారిటీ లేదనమాట. వీటి నుంచి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ మూలంగా ఇక్కడ షిప్లో వెళ్తాయి, ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్తాయి. ఇజ్రాయెల్లో ఉంది ఇది హైఫా పోర్ట్. అక్కడ దాకా ట్రైన్లో వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ నౌకల్లో వెళతాయన్నమాట మెడిటరేనియన్ సీలో. అర్థమైంది కదా. ఇది ఐఎంఈసి ఆల్టర్నేట్ కారిడార్గా ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత రష్యా టెరిటోరియల్ బౌండరీస్ మీరు ఒక్కసారి గమనించండి. రష్యాకి 14 దేశాలతో టెరిటోరియల్ బౌండరీ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి, నార్త్ కొరియాతో కూడా ఒక 100 కిలోమీటర్ల టెరిటోరియల్ బౌండరీ రష్యాకు ఉంది. తర్వాత ఇక రష్యా మంగోలియా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బార్డర్స్ మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రష్యాకి జార్జియా, అజర్బైజాన్లతో బౌండరీ ఉంది. ఆర్మేనియాతో బౌండరీ లేదు. రష్యా యొక్క మిత్రదేశం ఆర్మేనియాతోటి రష్యాకి బౌండరీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు పోలాండ్ మెన్షన్ చేయటం జరిగింది, అలాగే లిథుయేనియా మెన్షన్ చేయటం జరిగింది. ఎందుకనంటే ఈ రష్యాకి సంబంధించినటువంటి ఒక చిన్న పార్ట్ కలినిన్గ్రాడ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. అది బాల్టిక్ సీ తీరంలో ఉందన్నమాట. దాని మూలంగా రష్యాకి పోలాండ్తో కూడా బౌండరీ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే 3 బాల్టిక్ దేశాలు ఈస్టోనియా, లాత్వియా, లిథుయేనియా మూడింటికి కూడా రష్యాతో బౌండరీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లిథుయేనియా అనేటువంటి దానికి ఈ రష్యన్ మెయిన్ ల్యాండ్తో బౌండరీ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కలినిన్గ్రాడ్ అనేటువంటి ఎంక్లేవ్ ఏదైతే ఉందో అది ఒక పక్క పోలాండ్ ఉంటుంది, రెండో పక్క లిథుయేనియా ఉంటుంది, మూడో పక్క బాల్టిక్ సీ ఉంటుందన్నమాట. సో కలినిన్గ్రాడ్ అనేటువంటి టెరిటరీ మూలంగా లిథుయేనియా అలాగే పోలాండ్ ఈ 2 దేశాలకి కూడా బౌండరీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫిన్లాండ్కి రష్యాతో లాంగ్ బౌండరీ ఉంది. మీ అందరికీ తెలుసు, నాటోలో 31వ దేశంగా అనుకుంటాను ఫిన్లాండ్ జాయిన్ అయింది. అలాగే 32వ దేశంగా స్వీడన్ జాయిన్ అయింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది స్వీడన్కి రష్యాతో బౌండరీ లేదు. గుర్తుపెట్టుకోండి, స్వీడన్కి రష్యాతో బౌండరీ లేదు. ఇక ఫిన్లాండ్ అలాగే నార్వేలకి రష్యాతో బౌండరీ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఫిన్లాండ్ రష్యాల బౌండరీ దాదాపు 1340 కిలోమీటర్లు. ఫిన్లాండ్ రష్యాల బౌండరీ 1340 కిలోమీటర్లు. మీకు గుర్తుండే ఉంటుంది, నాటోలో ఫిన్లాండ్ చేరిన వెంటనే రష్యా అధ్యక్షులు చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు ఫిన్లాండ్ మీద. ఎందుకంటే ఇప్పుడు నాటో ఫోర్సెస్ అనగానే కలెక్టివ్ డిఫెన్స్ కదా వాళ్ళ సూత్రం. వాళ్ళ 31, 32 దేశాలు ఎన్నైతే ఉన్నాయో వాటి మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు కంబైన్డ్గా రిపల్స్ చేయొచ్చు అనమాట. అది వాళ్ళ చార్టర్ ప్రకారం. ఈ ఫిన్లాండ్ అనేటువంటిది ఇక్కడ ఈ మన నాటోలో జాయిన్ అయినప్పుడు 1340 కిలోమీటర్ల బౌండరీ ఉండటంతో ఇక్కడ ఈ బౌండరీ దగ్గరలో ఈ నాటో ఫోర్సెస్ని డిప్లాయ్ చేయొచ్చు. అది చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనమాట నాటోకి. అర్థమైంది కదా. తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే ఏ విధమైన డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నటువంటి బోర్డర్. తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది మన దేశానికి చైనాకి మధ్య ఉన్నది, ఎల్ఏసి అంటాం. ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి అంటాం. ఇక మన దేశానికి చైనాకి సంబంధించినటువంటి బౌండరీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం లడాఖ్తో
దాదాపు 1600 కిలోమీటర్ల బౌండరీ ఉంది. మొత్తం 3500 కిలోమీటర్లు. మన దేశానికి సంబంధించినటువంటి ల్యాండ్ బౌండరీ హైయెస్ట్ బంగ్లాదేశ్తో ఉంది, 4096 కిలోమీటర్లు. అది ప్రపంచంలో 5th హైయెస్ట్. అర్థమైంది కదా. లాంగెస్ట్ బౌండరీస్ విషయానికి వస్తే, టెరిటోరియల్ బౌండరీస్ విషయానికి వస్తే అది 5th హైయెస్ట్ అనమాట. ఫస్ట్ది ఇది యూఎస్ఏ, కెనడా, దాదాపు 8000-9000 కిలోమీటర్లు ఉంటుంది. యూఎస్ఏ, కెనడా లాంగెస్ట్ బౌండరీ, టెరిటోరియల్ బౌండరీ. ఇక రెండోది ఏంటంటే రష్యా, కజకిస్తాన్ అనుకుంటాను, ఒకసారి నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేయండి కామెంట్స్లో. ఇక సెకండ్ది ఏంటంటే రష్యా, కజకిస్తాన్. ఇక థర్డ్ ఏమిటి, చిలీ, అర్జెంటైనా అనుకుంటాను, అది సౌత్ అమెరికాలో ఉంది. చిలీ, అర్జెంటైనా, అది థర్డ్ లాంగెస్ట్. ఇక ఫోర్త్ లాంగెస్ట్ చైనా, మంగోలియా. చైనా, మంగోలియా 4th లాంగెస్ట్. ఇక 5th లాంగెస్ట్ ఏంటంటే మన ఇండియా, బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అందులో దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా వెస్ట్ బెంగాల్ స్టేట్లోనే ఉంటుంది ఆ బౌండరీ. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా LAC ఏదైతే ఉందో ఇది ఇండియా, చైనా ఇక్కడ దీనికి సంబంధించింది. చూడండి, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో అది ఇంతవరకు మ్యాప్ మీద కానీ ల్యాండ్ మీద కానీ ఎగ్రీ అవ్వలేదు. చైనా అలా ఎగ్రీ అవ్వటాన్ని తాత్సారం చేస్తోంది, వాళ్ళు ముందుకు రావటం లేదు. ఎందుకంటే అది కరెక్ట్గా అక్కడ డిమార్కెట్ చేయనంత వరకు వాళ్ళకి లాభం. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వస్తున్నారు. దాన్ని ఏమంటారు, సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అంటారు. సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ. అర్థమైంది కదా. తర్వాత దెర్ ఈజ్ నో అఫీషియల్ మ్యాప్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ దట్ డిపిక్ట్స్ ద LAC. అది కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. తరచుగా మీకు అంటార్కిటికా, ఆర్కిటిక్ అనేటువంటి పేర్లు వినపడుతూ ఉంటాయి. అంటార్కిటికా అనేది కాంటినెంట్, మనకి 7వ కాంటినెంట్. మీ అందరికీ తెలుసు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అలాగే ఇక్కడ ఏషియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇక అంటార్కిటికా అనేది 7వ కాంటినెంట్గా చెప్పుకోవచ్చు. సో అంటార్కిటికా ఈజ్ ఏ కాంటినెంట్. ఆర్కిటిక్ అనేది ఏంటంటే రీజియన్ అనమాట. ఈ ఆర్కిటిక్ రీజియన్లో అంటే ఈ 66 degrees నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో దాని పైన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆర్కిటిక్ రీజియన్ కింద వస్తాయి. అంటే ఆర్కిటిక్ సర్కిల్కి పైన ఉన్నటువంటి ప్రాంతాలు. ఇందులో ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో క్లైమేట్ చేంజ్ మూలంగా అది ఈజీగా షిప్ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా మారటంతో కొన్ని దేశాలకు బాగా కలిసి వస్తుంది, రష్యా లాంటి దేశాలకి. తర్వాత ఇందులో 8 దేశాలకు సంబంధించిన భూభాగం కూడా ఉంది. 8 దేశాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉందన్నమాట. అవేంటి, రష్యా. యాక్చువల్గా ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్లో షిప్స్ ఈజీగా మూవ్ అవ్వటం మొదలు పెడితే రష్యాకి చాలా అడ్వాంటేజ్. రష్యాకి సంబంధించిన చాలా భూభాగం కూడా ఆర్కిటిక్ రీజియన్లో ఉంది. తర్వాత రెండోది చూస్తే మీరు కెనడా, సెకండ్ లాంగెస్ట్ ఏరియా. ఇక్కడ చూడండి, కెనడాకి సంబంధించినటువంటి చాలా ఐలాండ్స్ ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఉన్నాయి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలాస్కా అనే రీజియన్ ఉంటుంది, అందులో కొంత భాగం ఇక్కడ ఆర్కిటిక్ రీజియన్లో ఉంది. అంతేకాకుండా గ్రీన్లాండ్లో ఎక్కువ భాగం ఆర్కిటిక్ రీజియన్లో ఉంది. గ్రీన్లాండ్ అనగానే అది ఒక సావరిన్ కంట్రీ కాదు, డెన్మార్క్లో భాగం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐస్లాండ్, ఇది సావరిన్ కంట్రీ. తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇంతకుముందు మ్యాప్లో చూసాం కదా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఆ పైన ఉన్నటువంటి 3 దేశాలు. సో 8 దేశాలకి కూడా ఆర్కిటిక్ రీజియన్లో భూభాగం ఉందన్నమాట. అంటే ఆర్కిటిక్కి అంటార్కిటికాకి మధ్య డిఫరెన్స్ మీరు ఏం గమనించారు, అంటార్కిటికా అనేటువంటిది ఒక కాంటినెంట్, ఆర్కిటిక్ అనేది కాంటినెంట్ కాదు. ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్ ఉంది, అలాగే 8 దేశాలకు సంబంధించినటువంటి భూభాగాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్. మన దేశానికి పెద్ద డ్రాబ్యాక్ డ్రగ్స్కి సంబంధించి ఏంటంటే ఒక పక్కేమో గోల్డెన్ క్రెసెంట్, ఇంకో పక్కేమో గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మీరు ఈ 3 దేశాలను గుర్తుపెట్టుకోండి, మయన్మార్, లావోపిడియార్, థాయిలాండ్. ఈ దేశాలన్నీ కాదు, ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఎక్కువ ఈ ప్రాంతంలో ఎక్కడైతే రువాక్, మెకాంగ్ రివర్స్ కలుస్తాయో ఆ ప్రాంతానికి సంబంధించి ఈ రీజియన్లో
ఇదంతా కూడా డ్రగ్స్కి సంబంధించి మాఫియాలకు సంబంధించి ఉన్నటువంటి ఏరియా అన్నమాట. ఇది చూడండి, ఇదంతా కూడా 3 దేశాల్లో ఉంది: మయన్మార్, లావోపెడియా, థాయిలాండ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైలాటరల్ హైవే. కోర్స్ అది కాస్త అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటం లేదు. అది ఇక్కడ మణిపూర్లో మొదలవుతుంది. మణిపూర్లో మొదలై, అంటే మన దేశంలో మొదలై ఇక్కడ మయన్మార్ గుండా వెళ్ళి చివరికి థాయిలాండ్కి వెళుతుంది అనమాట. అది ట్రైలాటరల్ హైవే. మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈ హైవేని కట్టాలి అని మన దేశం సంకల్పించినప్పటికీ కూడా, కారణాలు ఏవైనప్పటికీ కూడా అది ముందుకు వెళ్ళటం లేదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత గుజరాత్కి సంబంధించిన 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఇదేమో గల్ఫ్ ఆఫ్ కచ్, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఖంబత్. కిందుండేదేమో గల్ఫ్ ఆఫ్ ఖంబత్, పైనుండేదేమో గల్ఫ్ ఆఫ్ కచ్. ఇక గల్ఫ్ ఆఫ్ ఖంబత్ అనగానే మీకు మన్నార్ సీ కోస్ట్తో పాటుగా, అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి మన్నార్ రీజియన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా మీకు ఇక్కడ అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనమాట. మున్నార్ కాదు, గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అలాగే ఈ గల్ఫ్ ఆఫ్ ఖంబత్ రెండింటిలో కూడా ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీకి బాగా అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం 2030 కల్లా దాదాపుగా 30 గిగావాట్ అక్కడి నుంచి ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీని మనం తీసుకోవాలి అన్నటువంటి ప్రణాళికలతోటి ముందుకెళ్తోంది. తర్వాత ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సో ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీకి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు కోస్ట్, అలాగే ఈ గల్ఫ్ ఆఫ్ ఖంబత్. అయితే గల్ఫ్ ఆఫ్ ఖంబత్లో పిపావా పోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ గల్ఫ్ ఆఫ్ కచ్లో దీన్ దయాల్ పోర్ట్, అంటే కాండ్లా పోర్ట్, అలాగే ముంద్రా పోర్ట్. ఎక్కువ ట్రాఫిక్ హ్యాండిల్ చేస్తున్నటువంటి ముంద్రా పోర్ట్ అది ప్రైవేట్ సెక్టర్లో ఉంది. సో ఆ పోర్టు ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియన్లో ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కొద్దిసేపు ఈ మ్యాప్ని చూడండి. టెరిటోరియల్ బౌండరీస్, ఈ దేశాలు తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. సో వీటికి సంబంధించి ఈ రీజియన్లో ఉన్నటువంటి టెరిటోరియల్ బౌండరీస్ ఒకసారి చూడండి. ఇరాన్కి సంబంధించినంత వరకు కాస్పియన్ సీ, అలాగే పర్షియన్ గల్ఫ్, అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇదంతా కూడా మ్యారిటైమ్ బౌండరీ ఉంది. అలాగే దేశాలు కూడా ఏ దేశాలతో బౌండరీ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సెకండ్ల పాటు చూడండి. ఇక సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకటి ఏంటంటే మనకి ఈ మధ్య లాంచ్ చేసినటువంటి అరిఘాత్, దాని గురించి చెప్తాను. అది న్యూక్లియర్ సబ్మరైన్. అంతేకాకుండా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎందుకు ప్రపంచం ఆలోచిస్తోంది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి. తర్వాత సునీత విలియమ్స్ అలాగే ఇంకొక వ్యోమగామి 8 రోజుల కోసమని స్పేస్కి వెళ్ళి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి 6-7 నెలలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతేకాకుండా అక్కడ స్పేస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ సోమవారం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం నేర్చుకుందాం. అంతదాకా సెలవు. నమస్తే.